యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ట్రంప్ మాట్లాడాడు. ట్రంప్ మాత్రమే కాదు, తర్వాత పాకిస్తాన్ నుంచి షహబాజ్ షరీఫ్ మాట్లాడాడు. ఇండోనేషియా ప్రధాని మాట్లాడాడు. సో, ఇజ్రాయెల్, పాలెస్టైన్, ఈవెన్ ఇజ్రాయెల్ నెతన్యాహు మాట్లాడినప్పుడు చాలా మంది డిప్లొమాట్లు వెళ్ళిపోయారు అని వెస్టర్న్ మీడియాలో విపరీతమైన ఆర్టికల్స్ కూడా వచ్చేసాయి ఆల్రెడీ. యునైటెడ్ నేషన్స్ గురించి పెద్దగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. యుఎన్ జనరల్ అసెంబ్లీ ఎస్పెషల్లీ టాకింగ్ క్లబ్స్ అంతే. వాళ్ళకి ఫస్ట్ శక్తి ఏం లేదు. అక్కడ యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఎన్నిసార్లు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓట్లు వేశారు, ఇజ్రాయెల్ ఏం పట్టించుకోలేదు. యుఎన్ జనరల్ అసెంబ్లీలో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేశారు చాలా సార్లు. ఎల్టీటీకి సంబంధించి వాళ్ళు చేసింది తప్పు అని చెప్పి భారతదేశం కూడా శ్రీలంకకు వ్యతిరేకంగా అప్పట్లో ఓటేసాం మనం. శ్రీలంకకి ఏమైంది, ఏమీ కాలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు. అలాగే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఏదో ఒక దేశం వీటో చేసేస్తుంది. కాబట్టి అక్కడి నుంచి రెజల్యూషన్స్ ఏమీ రావు బయటికి. మహా అంటే కండెమ్ చేస్తూ స్టేట్మెంట్లు వస్తాయి. మనం చూస్తే పహల్గామ్ ఘటనని కండెమ్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. దానివల్ల ఎవరికైనా లాభం, అది టంగ్ క్లీనర్ కూడా పనికిరాదు. సో ఇటువంటివి తప్ప ఇంకేం లేదు. యునైటెడ్ నేషన్స్ అనేది ఒక టాకింగ్ క్లబ్ మాత్రమే. సో ఆ టాకింగ్ క్లబ్ లో చర్చలో వచ్చినవి చర్చనీయాంశాలు తప్పితే అంతకుమించి ఇంకేం లేదు. చర్చించుకోవచ్చు, మనం కూడా చర్చించుకోవచ్చు. దీంట్లో మేజర్ చర్చ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ తన భార్య ఇద్దరు యుఎన్ జనరల్ అసెంబ్లీకి వెళ్తుంటే లిఫ్ట్ ఆగిపోయింది, ఎస్కలేటర్ ఆగిపోయింది. అది పెద్ద మేజర్ న్యూస్ అది, రైట్. రెండోది టెలిప్రాంప్టర్ పనిచేయలేదు. సో నా మీద ఇది వాళ్ళు చేసిన కుట్ర, డొనాల్డ్ ట్రంప్ చెప్పిన గొప్ప విషయం. ఫస్ట్ ప్రపంచం అంతా తగలబడుతుంది, దాని గురించి కాదు, ఫస్ట్ దీని గురించి అనుకుంటున్నాను. మళ్ళీ అక్కడ వచ్చి సేమ్ రట్ట, సేమ్ ఫాల్స్ నేరేటివ్స్. 7 యుద్ధాలు ఆపేశాను నేను అంటాడు. దాంట్లో ఒక్క యుద్ధం కూడా ఆపలేదు. కంబోడియా మనకు థాయిలాండ్ మధ్యలో జరిగినటువంటి ఘర్షణ అది పెద్ద యుద్ధం కాదు, బార్డర్ స్కర్మిష్. బార్డర్ స్కర్మిష్ కూడా వాళ్ళిద్దరు ఆల్రెడీ చర్చించుకొని ఆపుతున్నారు. కాబట్టి అదొక్కటే. ఒకవేళ యుద్ధము అంటే కనుక ఆపిందంటే అదొకటే. మిగతాది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను, తర్వాత రువాండా మధ్యలో జరిగింది. వాళ్ళకి మధ్యలో యుద్ధం లేదు. యుద్ధం ఏం ఆపాడిన? అజర్బైజాన్, అర్మేనియా మధ్యలో యుద్ధం ఎప్పుడో ఆగిపోయింది. సో అదేం ఆపాడి, నేనేం ఆపలేదు. తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం ఆపాను అన్నాడు. యుద్ధం ఎందుకు ఆపావు? నువ్వే వెళ్ళి 4 బాంబులు వేసి వచ్చావు కదా. నేనే చాలా అద్భుతంగా బాంబులు వేసాను, 30,000 టన్నుల కిలోగ్రాముల బాంబులు వేసాను, ఏ దేశం నేనే చేశాను, యుఎన్ జిఏలోనే చెప్పాడు కదా, ఆ స్పీచ్ లోనే చెప్పాడు. మరి నువ్వు యుద్ధం ఏం ఆపావు? నీ బాంబులు భయపడి వాళ్ళు ఆగారు అంతే. రేపటి రోజు మళ్ళీ కొంచెం శక్తి పుంజుకున్న తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. కాబట్టి నువ్వే అక్కడే యుద్ధం ఏం ఆపలేదు. సరే, భారత్ పాకిస్తాన్ గురించి చెప్పనే అక్కర్లేదు. మనం చాలా స్పష్టంగా చెప్పాం. మనం అమెరికా ప్రమేయం లేదు, పాకిస్తాన్ మా దగ్గర వచ్చి కాళ్ళబేరానికి వస్తేనే మేము దీన్ని యాక్సెప్ట్ చేశామని మనం చాలా స్పష్టంగా చెప్పాం. కాబట్టి అది కూడా తప్పే. కాబట్టి ఏ యుద్ధం ఆపినట్టు ఆయన ఏ యుద్ధం ఆపలేదు, కానీ మళ్ళీ తప్పులన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. రెండు, ఆయన ఎన్వైరన్మెంట్ కి సంబంధించి క్లైమేట్ క్రైసిస్, క్లైమేట్ చేంజ్ అనేది పెద్ద హోక్స్, ఇది చాలా బూతు, తప్పు, ఇది ఒక అజెండా ప్రకారం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం మొదలు. సో అది ఎక్స్ట్రీమ్ స్టాండ్ కూడా తప్పే. ప్రదూషణ అనేది జరుగుతోంది, క్లైమేట్ చేంజ్ అవుతోంది. కొంత మనకు ఈ పొల్యూషన్ ఏదైతే ప్రపంచంలో వెళ్తోంది దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎస్పెషలీ ప్లాస్టిక్ పొల్యూషన్ చూస్తున్నాం మనము. తర్వాత ఎమిషన్స్, చాలా విపరీతమైన ఎమిషన్స్, ఇవి కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది, దాన్ని మనం డినై చేయలేం. కానీ దీని ఒక ఇంకో ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్లి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి వాళ్ళు, మనకు బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దాన్ని ఒక డీప్ స్టేట్ అంతా దాన్ని తీసుకెళ్లి ప్రజల్లో ఉన్నటువంటి నార్మల్ జీవన శైలిని వాళ్ళ అధీనంలో తీసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారే, అది కూడా తప్పే. ఆ అంశాన్ని చూస్తే డొనాల్డ్ ట్రంప్ని కొంతమంది సపోర్ట్ చేయక తప్పదు. కానీ ఇది మొత్తం హోక్స్ అని చెప్పడం అది చాలా తప్పు. ఈరోజు మైక్రో ప్లాస్టిక్స్ మన ఫుడ్ సిస్టంలోకి వచ్చేసాయి. మనం తింటున్న ఆహారంలో యాక్చువల్గా మనం మైక్రోస్కోప్ పెట్టి చూసామంటే దాంట్లో మనకు మైక్రో ప్లాస్టిక్స్ కనిపిస్తాయి. నీళ్లలోకి వచ్చేసాయి, జంతుజాలాల్లోకి వచ్చేసాయి, సముద్రంలో ఉన్నటువంటి చేపల్లో మనకి ఈరోజు మైక్రో ప్లాస్టిక్స్ కనిపిస్తున్నాయి. మన ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగి దాన్ని పడేస్తే కానీ ఎక్కడికి వెళ్తోంది అది? ఆ నీళ్లలో వెళ్ళి ఆ సిస్టమ్ అంతా వెళ్ళి మళ్ళీ సముద్రంలోకి వెళ్తున్నాయి. అవన్నీ కూడా సముద్రాలకు వెళ్తే కానీ సముద్రంలో దాన్ని చేపలు అవన్నీ కొరుకుతున్నాయి అంతే, కానీ దాన్ని డిగ్రేడ్ అవ్వదు. అది తిన్నప్పుడు మొత్తం చిన్న చిన్న ప్లాస్టిక్స్ ఇంజెస్ట్ చేసుకుంటున్నాయి, మళ్ళీ సప్లై చైన్ లో వస్తున్నాయి అవన్నీ కూడా. కాబట్టి పొల్యూషన్ లేదు అనడం చాలా తప్పు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమో యుఎన్జిఏలో ఇదంతా పెద్ద హోక్స్ అని చెప్పాడు. ప్లస్ బార్డర్స్ నేను చూడ ఎంత అద్భుతంగా ఆపేశాను, నేను ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంతా ఆగిపోయింది, కాబట్టి మీరు ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ ఆపకపోతే మీ దేశాలన్నీ కూడా చచ్చిపోతాయి, నాశనం అయిపోతాయి అని చెప్పి గడ్డెదించాడు. సో ఇవన్నీ కూడా ఫేక్ నారేటివ్. అక్కడ అంతా కూడా చెప్పింది చాలా ఎంబరాస్మెంట్. నిజంగా వాళ్ళు అమెరికాలోనే చాలా మంది చాలా అవమానంగా ఉంది ఈయన స్టేట్మెంట్ అని చెప్పి వాళ్ళందరూ చాలా మంది చెప్పారు. కానీ తన ఫోకస్ అంతా ఏంటి? టెలిప్రాంప్టర్ పని చేయలేదు, నా లిఫ్ట్ పని చేయలేదు, ఇంతే. ఇది తప్పితే ఇంకేం లేదు. ఆయన ఎవరు బాగు చేయలేరు, అది స్టేట్మెంట్ అంతే, అంతకంటే ఇంకేం చేయలేము. సో నెక్స్ట్ మనం చూసామంటే కనుక షహబాజ్ షరీఫ్ యాజ్ యూజువల్ మొత్తం నరేటివ్ అంతా కూడాను మేమే భారతదేశాన్ని ఓడించాము, వాళ్ళ 7 విమానాలు కూల్చాము,
తర్వాత మా ప్రజలలో, మా పట్టణాలలో మా కామన్ సివిలియన్స్ మీద వీళ్ళు దాడి చేశారు, అంటే టెర్రరిస్టులు కాదు, వాళ్ళ సివిలియన్స్ మీద దాడి చేశారు, ఇటువంటి నేరేటివ్స్ అని తీసుకొచ్చారు. నేను చాలా పారదర్శకంగా పహల్గామ్ లో జరిగిన ఘటనకి ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ ఏజెన్సీ మనం ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పి నేను చెప్పాను, చర్చలకు ఎప్పుడు మేము సిద్ధమే, ఇటువంటి డైలాగులన్నీ కొట్టాడు. అక్కడ వాళ్ళ క్రౌడ్ పెట్టుకున్నారు, అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అని అరుస్తున్నటువంటి ఉదంతా మనం చూసాం. దాన్ని ఇమ్మీడియట్ గా మన రిప్రజెంటేటివ్ దాన్ని కౌంటర్ చేస్తూ, మీ ఎయిర్ బేస్లు 11 ఎయిర్ బేస్లు మీ రన్వేలని ధ్వంసమైనాయి కదా, ధ్వంసమైన రన్వేల ఫోటోలు చూసి మీరు మేము గెలిచామని చెప్పుకుంటే కనుక ఆ సంతోషం మేము ఎందుకు కాదనాలి, తర్వాత సంతోషించండి అని అమ్మాయి. అలాగే చూస్తే కనుక టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాదెన్ ఎక్కడ దొరికాడు, వీళ్ళు మేము కొట్టినటువంటి టెర్రరిస్ట్ క్యాంపులను కొడితే కనుక వాళ్ళ జనాజాలు చదవడానికి కోసం మీ ఆర్మీ ఆఫీసర్లు వచ్చారు, సో మీరు నీతులు చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు లేరు, మీరు ఒక టెర్రరిస్ట్ దేశం ఉంది అని చాలా స్పష్టంగా మనం ఎక్స్పోజ్ చేశాం. కాకపోతే నాకు ఒక్క ఇష్యూలో మన రెస్పాన్స్ కొంత వీక్ ఎక్కడ అనిపించిందంటే కనుక, ఈ వాళ్ళ విమానాలు కొట్టేసిన విషయం ఏదైతే వాళ్ళు పదే చెప్తున్నారో, ఇన్ఫాక్ట్ ఈవెన్ ఏషియా కప్ లో కూడా వాడు రౌఫ్ చూపించాడు ఇట్లా విమానాలు పడిపోయాయని చెప్పి డ్రామా చేయడం, దాన్ని మనం ఎఫెక్టివ్ గా కౌంటర్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మన ఎయిర్ మార్షల్ ఆల్రెడీ చెప్పారు 7 ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళది కొట్టామని మనం చెప్తున్నాం. మనం ఆల్రెడీ అఫీషియల్ గా మన ఎయిర్ మార్షల్ చెప్పిన తర్వాత మనకు UNGA లో కూడా మనం అదే రెస్పాన్స్ ఇవ్వవలసి, పైపెచ్చి మేము వీళ్ళని ఇన్ని F-16లు, ఎన్ని JF-10లు, తర్వాత వీళ్ళు ఏ వ్యాక్సిన్ మేము కొట్టామని చెప్పవలసింది అక్కడ. సో వాళ్ళకి కౌంటర్ టు కౌంటర్ అలాగే ఇవ్వాలి. అక్కడ మనకు కొద్దిగా డిఫెన్సివ్ నాకు అనిపించింది. అది బహుశా ఎక్కడో మనం ఈ విమానాల విషయంలో మనం మౌనం పాటిస్తున్నాము, అది బహుశా మనం ఎక్కడొక్కడ బ్రేక్ చేయక తప్పదు. ఎందుకంటే వాళ్ళ నెరేటివ్ చాలా స్ట్రాంగ్ గా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈవెన్ ఉమెన్స్ క్రికెట్ లో కూడా వాళ్ళు 6 చూపించడం, మేము ఈ 6 విమానాలు పడగొట్టామనడము, వాళ్ళ ఫుట్బాల్ టీమ్స్ అలాగే చేయడము, క్రికెట్ టీమ్స్ అలాగే చేయడం, నెరేటివ్ ని వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా తీసుకెళ్తున్నారు. తప్పు నెరేటివ్ వాళ్ళు ఫేక్ నెరేటివ్ ముందు తీసుకెళ్తున్నారు. మన దాన్ని కరెక్ట్ మొదటి నుంచి సోషల్ మీడియాలో వాళ్ళు గెలుస్తున్నారు, అబ్సల్యూట్లీ సోషల్ మీడియాలో వాళ్ళు గెలుస్తున్నారు, యుద్ధంలో మనం గెలుస్తున్నాం. ఇది మనకున్నాడు. సో అది షహబాజ్ షరీఫ్ స్పీచ్. అది తర్వాత బెంజమిన్ నెతన్యాహు స్పీచ్ అని గురించి చెప్పాను. బెంజమిన్ నెతన్యాహు ఆఫ్ కోర్స్ ఈ రోజు లెఫ్ట్ వింగ్ సంబంధించినటువంటి నెరేటివ్ అంతా గాజాలో జెనోసైడ్ జరుగుతోంది అన్నటువంటి ఒక నెరేటివ్ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. అది అందుకనే చాలా మంది లేచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. చాలా దేశాలు ఎస్పెషలీ సోకాల్డ్ జెనోసైడ్ అన్నటువంటివన్నీ వెళ్ళిపోతున్నారు. ఇరాన్ ఏం చేసిందంటే కనుక, ఇరాన్ లో ఇజ్రాయెల్ బాంబ్ చేసినప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు పిల్లలు చనిపోయారని చెప్పి వాళ్ళ ఫోటోలు పెట్టారు. నిజంగా పిల్లలు చనిపోయారు లేదో మనకు తెలియదు అది, బట్ దట్స్ ఇరానియన్ నెరేటివ్. ఇరాన్ కూర్చోవలసిన చైర్ లో ఆ ఫోటోస్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈ యొక్క నెరేటివ్ ఆల్మోస్ట్ ఎంటీ హాల్, కొద్ది మందే ఉన్నారు, వాళ్ళకి అతను మాట్లాడి చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో హమాస్ ని సర్వనాశనం చేసేంత వరకు మేము ఆగము అని చాలా క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ అతను UNGAకి రావడానికి కూడా నార్మల్ ఫ్లైట్ పాత్ రాలేదు. మెడిటరేనియన్ సీలో ఏ టెరిటరీ టచ్ చేయకుండా ఇలా తిరిగి వచ్చాడు. ఎందుకంటే ఎవరి ఎయిర్ స్పేస్ టచ్ చేసినా ఇతని మీద ICC వారెంట్ ఉంది కాబట్టి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్ వారెంట్ ఉంది కాబట్టి, బెంజమిన్ నెతన్యాహు అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ పంపించి అతన్ని కింద తీసుకొచ్చి అరెస్ట్ చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ చేరుకున్నాడు. ఆ స్పీచ్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో మేము కాంప్రమైజ్ అవ్వము అని చాలా క్లియర్ గా చెప్పాడు. సో ఇది ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే కనుక, అమెరికా పాలస్తీనియన్ అథారిటీ చైర్మన్ మహమూద్ అబ్బాస్ కి వీసా ఇవ్వలేదు, అతను రావడానికి వీల్లేదన్న. కానీ UN జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగి అతనితోటి లైవ్ స్పీచ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సో అతన్ని లైవ్ టెలికాన్ఫరెన్స్ లో అతను మాట్లాడాడు. అక్కడ మాట్లాడుతూ అతను కొన్ని విషయాలు చెప్పింది ఏంటంటే, ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ తిట్టడం ఇవన్నీ ఎలా చేస్తాడు అతను, కానీ ఒక కీలకమైన విషయం ఏం చెప్పాడంటే, హమాస్ అస్త్రాలు వదిలేయాలి, గాజాను కూడా మేమే పాలించడానికి సిద్ధంగా ఉన్నాము, యుద్ధం అయిపోయిన తర్వాత మేము పారదర్శకంగా ఒక ఎన్నికలు నిర్వర్తిస్తాము, దాన్ని పెట్టి ఏదో ప్రభుత్వం వస్తుంది అక్కడ, హమాస్ మాత్రం దీంట్లో వాళ్ళ హస్తం ఉండదు అని చాలా క్లియర్ గా మహమూద్ అబ్బాస్ కూడా చెప్పాడు. అంటే అమెరికా ఎంత ట్రై చేసినా కానీ కూడా ఇది కుదరలేకపోయింది. కానీ ఈ ఇరాన్ కి వాళ్ళు మళ్ళీ వీసాలు ఇచ్చారు. పెషెస్కియాన్ వచ్చాడు. పెషెస్కియాన్ UNGAకి వచ్చి అతను కూడా ఏమన్నాడు, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, మేము న్యూక్లియర్ బాంబ్ చెయ్యము, 2 యూరోప్ మమ్మల్ని మోసం చేసింది, JCPOA అగ్రిమెంట్ ఏదో ఒబామా హయాంలో చేసినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం ప్రకారం మేము చేయాల్సింది మేము చేస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ దానికి వైదొలిగాడు కాబట్టి
మా అధికారాల ప్రకారం మేము చేసేవి కొన్ని చేశాము. అయినా మా మీద ఒత్తిడి తీసుకొచ్చి మా మీద ఆంక్షలు ఇంకా పెంచి మమ్మల్ని సతాయించి మాకు వ్యతిరేకంగా ప్రవర్తించింది యూరోప్ మా ట్రస్ట్కి దెబ్బ కొట్టింది అని చెప్పేసి ఆయన చెప్పడం మనం విన్నాం. సో అందుకని అక్కడ యుఎన్జిఏ ఇందాక ఫస్ట్ మనం అనుకున్నట్టు పెద్ద టాకింగ్ క్లబ్, అంతకు మించి ఏమీ లేదు. అందరూ చర్చించారు, వీళ్ళు కూడా వచ్చి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అక్కడ జరిగిన చర్చల ఆధారంగా ఏమీ మారదు. ఏ దేశాల్లో ఉన్నటువంటి పాలిటిక్స్ అలాగే ఉంటాయి. ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అన్ని కూడాను వాళ్ళ స్థాయిలో అవి నడుస్తూనే ఉంటాయి. ఊరికే చాయ్ పై చర్చ అంతే, అక్కడ వచ్చి కూర్చున్నారు, మాట్లాడుకొని వెళ్ళిపోయారు, నుంచి ఇంకేం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.